నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఆలోచనలను ప్రజల దగ్గరికి తీసుకుపోవడం కానీ అలాగనే ప్రజల యొక్క సంతృప్తిని స్వయంగా చూడాలని ఈరోజు చోటుపల్లిలో 48 డివిజన్ చోటుపల్లిలో రావడం జరిగింది. కడప నియోజకవర్గంలో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అలాగనే ఈరోజు చోటుపల్లి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈడున్న చిన్న చిన్న సమస్యలను దగ్గరుండి చూసి వాటిని పరిష్కార దిశగా పరిష్కరించాలన్న ఉద్దేశంతో అదే పనిగా ఇక్కడ ప్రోగ్రాం పెట్టుకొని రావడం జరిగింది. కొంచెంగా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కానీ కొంచెంగా కాలువల క్లీనింగ్ కానీ అలాగనే మేము సొంతంగా నోటీస్ చేసిన ఈ యొక్క కనెక్షన్ టు మెయిన్ రోడ్డు ఇది క్లీనింగ్ కానీ ఇవన్నీ కార్పొరేషన్ సంబంధించిన అధికారులకి నోటిఫై చేసి చెప్పడం జరిగింది. రాబో వారంలో ఈ పనులన్నీ ఫినిష్ చేసి చోటుపల్లి గ్రామ వాస్తవులకు మాకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సేవను కంటిన్యూ చేస్తూ ఎప్పుడు గ్రామస్తులకు ఆశీర్వాదాలు తీసుకుంటూ వాళ్ళకు సేవ చేసుకుంటూ ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కృతజ్ఞతలు చెప్తాను. మాకు 25 సంవత్సరాలు అయింది ఈ ట్రాన్స్ఫార్మర్ వేసి. దానికి హెవీ స్విచ్ అనేది ఎప్పుడే కానీ బేలే. కాంగ్రెస్ వచ్చింది, టీడీపీ వచ్చింది, మళ్ళీ అన్ని పార్టీలు వచ్చాయి, మళ్ళీ టీడీపీ వచ్చింది. టీడీపీ వచ్చిన తర్వాత మా మేడం దగ్గర పోయి ప్రమాణ స్వీకారం అయిపోయిన 10 డేస్కి ఇంటి దగ్గర పోయాం. ఆ ఫోటో వచ్చి ఫస్ట్ ఇటు అన్న మీరు కాదు చూసుకోండి. ఈ విధంగా ఉంది ఈ విధంగా చేసినారు. నేను పోయి మేడం మాకు ఇటు ట్రాన్స్ఫర్ ఇంత చాలా ఘోరంగా ఉంది, ఏదైనా కరెంట్ తగులుకుంటే చాలా ఇబ్బందిగా ఉందని ఇమీడియట్గా ఎవరికి చేసిందో హై ఆఫీసర్ చేసేసింది. 24 అవర్స్లో నాకు కావాలని చెప్పింది. 24 అవర్స్లో అంటే రాత్రి నాకు 8 గంటలకు వచ్చారు సార్. అదే పని ఎదులాడుకుంటా రామచంద్ర సారు ఆయన ఎస్సీ గారు ఇద్దరు వచ్చారు. ఏమయ్యా సమస్య మాకు చెప్పచ్చు కదా అంటే సార్ మేము డైరెక్ట్ ఎమ్మెల్యే గారు చెప్పాం అనేది. సరే నేను చేయిస్తామన్నారు. 24 అవర్స్లో ఇది అయిపోయిందండి. 25 సంవత్సరాల నుండి కాంది జస్ట్ ఎమ్మెల్యే గెలిచినాక 10 డేస్కి నేను చెప్తానే 24 అవర్స్లో చేసిన వాళ్ళకి ఇలాంటి ఎమ్మెల్యేని అయితే నేను ఇంతవరకు చూడలేదు. 20 సంవత్సరాలు ఇది రాజకీయంలో తిరుగుతూనే ఉన్నారు. అందరూ వినియోగించుకొని వదిలిపెట్టిన వాళ్ళే ఉన్నారు. ఇలాంటి ఎమ్మెల్యే మాకు దొరకడం మాకు అదృష్టము. మా గ్రామంలో కూడా ఇప్పుడు కొన్ని సమస్యలు చెప్పినాము. మామూలుగా అయితే మళ్ళీ వస్తామనే ఆమె ఫస్ట్ పొద్దున్నే క్యాన్సిల్ అని చెప్పారు. లేదు నేను ఎటువంటి పరిస్థితుల్లో చోటపల్లి చూడాలా, ఎలక్ట్రీషియన్ దాని మీద నేను ఎటువంటి పోరాడాలా అనే ఉద్దేశంతో ఆమె మాకు వచ్చింది. ఆమెకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మా వాసన కూడా నన్ను ఇంట్లోకి పిలిపించి కూర్చొని కాఫీ ఇచ్చి నీకు నేను ఉండా అని భరోసా ఇచ్చాడు. అదే మాదిరి వాళ్ళ భార్య కూడా మాకు ఇచ్చింది కాబట్టి ఆమెకు మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటాను. మీ పేరు చెప్పండి. నా పేరు గోటూరు పుల్లారెడ్డి అన్న, 25 ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జ్ 48.